హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈరోజు ఏం టాపిక్ చెప్పుకోబోతున్నామంటే అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు. యాక్చువల్గా మనం ఐక్యరాజ్య సమితికి సంబంధించి టాపిక్ నేర్చుకున్నాము. దానికి కంటిన్యూస్గా ఈ టాపిక్ నేర్చుకోవాల్సింది. అయితే ఇక్కడ మనకి ఈ టాపిక్ పరంగా చూసుకుంటే మొట్టమొదటిగా ఈ టాపిక్లో ఎటువంటి ఈజీగా ట్రిక్స్ ద్వారా మనం నేర్చుకుందాము. ముందుగా చూద్దాం. జెనీవా అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటి, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించింది. అయితే ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో ఒకసారిగా చూద్దాం. ముందుగా డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏ విధంగా ట్రిక్స్ గుర్తుపెట్టుకుందాం ఒకసారి చూద్దాం. ముందుగా వరల్డ్తో స్టార్ట్ అయ్యి ఆర్గనైజేషన్తో ఎండ్ అవ్వాలి, లేదా ఇంటర్నేషనల్తో స్టార్ట్ అయ్యి ఆర్గనైజేషన్తో ఎండ్ అవ్వాలి. ఇలాంటివి 99% మనకి జెనీవా ప్రధాన కార్యాలయం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1948లో ఏర్పాటైందండి. 1948 డబ్ల్యూహెచ్ఓ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూతో స్టార్ట్ అయింది, ఓతో ఎండ్ అయింది. నెక్స్ట్ వన్ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు ఏర్పాటైంది మనకి 1995. ట్రేడ్ అంటే మనకి ఇక్కడ వాణిజ్యానికి సంబంధించింది. ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ డబ్ల్యూఐపిఓ అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దీన్ని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. అయితే మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. 99% ఎగ్జామ్స్లో ఇంగ్లీషే బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది. తెలుగు కంటే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ఇలాంటివన్నీ కూడా, విస్తరించడాలన్నీ కూడా. సో నెక్స్ట్ వన్. అయితే ఇక్కడ డబ్ల్యూఐపి ఎప్పుడు ఏర్పాటైందంటే మనకి 1967లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అంటే మనకి వాతావరణ సంస్థ అండి. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే మనకి 1950లో ఏర్పాటైంది. ఇక్కడ చూడండి, డబ్ల్యూతో స్టార్ట్ అయింది, ఓతో ఎండ్ అయింది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అవుద్దని చెప్పాను. అంటే ఇంటర్నేషనల్తో స్టార్ట్ అయ్యి ఆర్గనైజేషన్తో ఎండ్ అయ్యేవి కూడా మనకి జెనీవా కేంద్రాలయం అని చెప్పాను కదా. సో ఇక్కడ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, కార్మిక సంస్థ అంటాము. ఇంటర్నేషనల్ ILO లేబర్ ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే మనకి 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ IRO దీన్ని మనకి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్, ఒక్కోసారి ICRO అని గడిస్తాడు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ 1863 ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయింది. 1863 IRO రెడ్ క్రాస్ సంస్థ అంటాము. నెక్స్ట్ ISO ప్రమాణాల సంస్థ అండి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఎలాగైనా అనొచ్చు, లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఫర్ ఆర్గనైజేషన్ అని కూడా అనొచ్చు. ఇది ఎప్పుడు ఏర్పాటైంది మనకి 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది 1865లో ఏర్పాటు చేయడం జరిగింది. ITU. అయితే ఇక్కడ ఇంతవరకు మన ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయినవి, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయినవి ఇంతవరకు చూసాము. అయితే ఇక్కడ ఏంటంటే కొత్తగా చూడండి, ఐతో స్టార్ట్ ఇక్కడ యూతో ఎండ్ అయింది. ఇది ఎక్సెప్షన్స్ అనమాట మనకి. ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మ్యాక్సిమం ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయినా, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయినా అవి 99% మనకి జెనీవా కింద వస్తాయి. ఇంకొక 2 ఉంటాయి ఎక్సెప్షన్, అవి చూద్దాము. ఇవి మెయిన్ ఎక్సెప్షన్స్ చూద్దాం. ITU ఇది కూడా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1865. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1865. నెక్స్ట్ వన్ చూద్దాం. UNHRC చాలా ఇంపార్టెంట్ అండి. UNHRC అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మానవ హక్కుల సంస్థ అంటాము. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 2006లో ఏర్పాటైంది. చాలాసార్లు ఎగ్జామ్కి అడిగిన రిపీటెడ్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇలా విస్తరింపండి అని కూడా అడుగుతాడు. UNHRC విస్తరించండి. UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. నెక్స్ట్ UNHCR యునైటెడ్ నేషన్స్ కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్ అంటే ఇక్కడ శరణార్థులకు సంబంధించింది. మనం ఇంగ్లీష్లోనే బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాడు అడిగేది మ్యాక్సిమం మనకి విస్తరించండి, లేదంటే సంస్థల యొక్క ప్రారంభించిన సంవత్సరం అడుగుతాడు. 1950 UNHCR. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. అంటే మనకి ఏంటిది, ఎకనామిక్ అంటే ఆర్థిక సంస్థ అంటాము. 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇక్కడ మరొక ఎక్సెప్షన్ చూడండి, డబ్ల్యూతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యేవన్నీ కూడా మనం జెనీవా అంటున్నాం, కానీ కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అందులో వరల్డ్ ట్రేడ్ కాకుండా ఇది టూరిజం అండి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే స్పెయిన్లో ఏర్పాటైంది. చూసుకోండి, మ్యాడ్రిడ్ అంటాము. 1976 అండి. 1976. నెక్స్ట్ మనం చూసుకుంటే లండన్
ఇక్కడ లండన్ కార్యాలయము ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి, లండన్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం. ముందుగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, మనకి మ్యారిటైమ్ అంటే షిప్పింగ్ సంస్థకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇక్కడ కూడా ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయింది. సో మనకి తప్పనిసరిగా ఇది మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఐతో స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయినవన్నీ కూడా జెనీవా అనుకుంటాం కదా, ఇదొకటి. అలాగే మనం WTO ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ రెండు కూడా ఎక్సెప్షన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే మనకి 1961లో ఏర్పాటు చేయడం జరిగింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. అలాగే కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ 1965లో ఏర్పాటు చేయడం జరిగింది కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్. నెక్స్ట్ అలాగే కామన్వెల్త్ టెలికమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ కూడా 1961లోనే 1967లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంస్థలు ఇంపార్టెంట్ అండి. ఈ సంస్థలు ఎక్కడ ప్రధాన కార్యాలయం అనేది ఇంపార్టెంట్. ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఏంటంటే ఐ ఆమ్ వాచింగ్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ లండన్. ఎక్కువగా కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ అవన్నీ కూడా లండన్లో జరుగుతాయి కదండి. ఇలా ఐ ఆమ్ వాచింగ్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ లండన్. ఐఆమ్ అంటే ఇక్కడ ఐ అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, గుర్తుపెట్టుకోండి మ్యారిటైమ్ MO. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1961. అలాగే ఇక్కడ ఐఆమ్ అంటే యామ్నెస్టీ. ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్ అంటే ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ లండన్లో. సో ఇది మనకి కార్యాలయం ఎక్కడంటే లండన్. ఐఆమ్ వాచింగ్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ లండన్. సో ఈ విధంగా లండన్కి సంబంధించి ప్రధాన కార్యాలయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం న్యూయార్క్ అంటే అమెరికాకు సంబంధించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది 1945లో అక్టోబర్ 24న ఏర్పాటైంది. చాలా ఇంపార్టెంట్, ఆ విషయం మనకు తెలిసిందే. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అండి. యాక్చువల్గా మనకి యూనిసెఫ్ అంటాము, దీన్ని యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని పేరు ఉండేది, దాన్ని మార్చారు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. సో కానీ దీని యొక్క ఎబ్రివేషన్ ఇది ఎలా ఉండదు, దీని యొక్క ఎబ్రివేషన్ ఈ విధంగానే ఉంటుంది. మనం ప్రస్తుతం ఇదే గుర్తుపెట్టుకోవాలి. 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అంటాము. దీన్ని 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1965. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అండి. యాక్చువల్గా దీనికి కూడా పేరు మారింది కాబట్టి UNFPA 1969 మనకి ఇలాగే ఇస్తాడు. బట్ దీని యొక్క ఎబ్రివేషన్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. నార్మల్గా దీని యొక్క ఎబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ ఆఫ్ ఏజెన్సీ అంటాము యాక్చువల్గా. బట్ మన ఇక్కడ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అని తీసుకోవాలి ప్రస్తుతానికి. ఇక్కడ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్యారిస్ అనే కార్యాలయాలకు సంబంధించింది. ప్యారిస్ హెడ్ క్వార్టర్గా ఉన్నవి రెండు మెయిన్ తీసుకుంటే ఫ్రాన్స్ అంటే ఇక్కడ చూసుకోండి మనకి యునెస్కో చాలాసార్లు అడిగాడు. యునెస్కోకి సంబంధించి మనం ఆల్రెడీ యునెస్కో వారసత్వ సంపద లేకపోతే యునెస్కోకి సంబంధించి చాలా టాపిక్స్ మనకు ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోస్లో మనం చేస్తాము. ప్రతి ఎగ్జామ్లో DSC కానీ రైల్వే కానీ SSCలో కానీ UNOతో పాటు యునెస్కో చాలా ఇంపార్టెంట్ అండి. యునెస్కో అయితే యాక్చువల్గా యునెస్కో అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, వైజ్ఞానిక అలాగే సాంస్కృతిక సంస్థ అంటాము, విద్యాపరమైనది. కాబట్టి ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే దీని డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. 1945 నవంబర్ 16. నెక్స్ట్ వన్ OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అండి. OECD అంటే ఏంటి, ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్. ఓకేనా, ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూడా మనకి ప్యారిస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యునెస్కో పారిస్కో అంటే యునెస్ అంటే ప్యారిస్, యునెస్కో పారిస్కో. ఓకేనా. నెక్స్ట్ వన్ వియన్నా ఆస్ట్రియా. దీనికి సంబంధించి రెండు మ్యాక్సిమం మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అణుశక్తికి సంబంధించింది, అటామిక్ ఎనర్జీ IAEA చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే మనకి 1957 అండి. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, పెట్రోలియంకి సంబంధించింది. అయితే ఇక్కడ ఈ రెండు మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే అటామిక్ అణుశక్తికి సంబంధించి పెట్రోలియంకి సంబంధించి ఈ రెండు లింక్ పెట్టుకోండి. దేనికి, వియన్నా అటామిక్ పెట్రోలియం, అణుశక్తికి సంబంధించి పెట్రోలియంకి సంబంధించి వియన్నా ఆస్ట్రియా. చాలా ఇంపార్టెంట్ ఇది. IAEA ఇప్పుడు ఏర్పాటైందంటే 1957. అలాగే OPEC ఉపేక్ అంటాము 1965. ఓకేనా. నెక్స్ట్ వన్ వాషింగ్టన్ DC అండి. ఇందులోనే ఉంది టన్ అంటే మనకి ఎన్ని కేజీలు, 1000 కేజీలు. అంటే ఇక్కడ మనీతో సంబంధం ఉంది, 1000 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1000 టన్లో 1000 ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ
ఫండ్ గుర్తుపెట్టుకోండి. ఫండ్ ఇక్కడ IMF 1944 చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. అలాగే వరల్డ్ బ్యాంక్ గురించి కూడా మనకు అడుగుతాడు. వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1944. ఇవన్నీ కూడా మనకి మనీకి సంబంధించిందండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇక్కడ కూడా మనకి మనీకి సంబంధించిందే. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది మనీకి సంబంధించిందే, బ్యాంక్ మనీకి సంబంధించిందే. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. 1944, ఇక్కడ అన్ని 1944లే, గుర్తుపెట్టుకోండి. 1944 అయితే ఇక్కడ వాషింగ్ టన్ అనేసరికి మనకి ఇక్కడ 1000 kg, అంటే ఇక్కడ మనీతో సంబంధం ఉంది, 1000. సో గుర్తుపెట్టుకోండి, ఫండ్ బ్యాంక్, ఓకేనా. వాషింగ్టన్ DC అమెరికా. నెక్స్ట్ వన్ అండి, రోమ్ ఇటలీ. ఇక్కడ మీరు ఇటలీని ఇడ్లీ అని గుర్తుపెట్టుకోండి. రోమ్ ఇటలీ ఇడ్లీ, ఓకేనా. ఇటలీ మనకి ఇటలీ అంటాం కదా, ఇడ్లీ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇడ్లీ అనేది దేనికి సంబంధించింది? ఫుడ్కి సంబంధించినది. సో మనకి ఇక్కడ ఫుడ్కి సంబంధించినవన్నీ కూడా రోమేనండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇక్కడ 1961లో ఏర్పాటైంది. అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO 1965, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఇక్కడ కూడా ఫుడ్, ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఫుడ్కి సంబంధించింది. ఫుడ్ అలాగే అగ్రికల్చర్, మనకి అగ్రికల్చర్ అనేది వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇటలీ, ఓకేనా. ఇటలీ మీన్స్ ఇక్కడ రోమ్ అని మన అర్థం, ఓకేనా. ఫుడ్ అగ్రికల్చర్, ఈ మూడు కూడా మనకి దేనికి సంబంధించింది? రోమ్ ఇటలీకి సంబంధించినది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మిగతా కొన్ని సంస్థలు ఉన్నాయి మనకి, అవి ఏంటో చూద్దాం ఒకసారి. ముందుగా సార్క్ అండి. మనం ఆల్రెడీ నెక్స్ట్ వీడియోస్లో మనకి సదస్సులు, వాటి యొక్క థీమ్స్, 2026లో ఎక్కడెక్కడ సదస్సులు నిర్వహించబోతున్న టాపిక్లో మనకి ఇవన్నీ కూడా వస్తాయి. బట్ ఇక్కడ మనకి ప్రధాన కార్యాలయాలు వచ్చాయి కాబట్టి ఒకసారిగా మనం చెక్ చేద్దాం. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది ఎక్కడ ఉందంటే నేపాల్లోని కాఠ్మండ్లో ఉంది. 1985లో ఏర్పాటు చేయడం జరిగింది, డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి అది అవసరం లేదు. 1985 సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, నేపాల్, కాఠ్మండ్ అంటే గుర్తుపెట్టుకోండి, నేపాల్, కాఠ్మండ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడుగుతాడు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADB. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనీలాలోని ఫిలిప్పీన్స్, 1966 ఏర్పాటైంది. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాక్సిమం ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయనేది ఇంపార్టెంట్, తర్వాత సంవత్సరాలు అనేవి నెక్స్ట్ చదువుకోవాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ ఏషియన్, వీటన్నిటికీ మనకి సమ్మిట్స్ జరుగుతాయండి, జరిగినవి కూడా ఉన్నాయి. ఆ సమ్మిట్స్ కూడా మనం వేరే టాపిక్లో చెప్పుకుంటాం. 2026లో ఎక్కడ జరిగింది, 2025లో ఎక్కడ జరిగింది, 2026లో ఎక్కడ జరుగుతూ ఉంది, లేకపోతే 2027లో ఎక్కడ జరగబోతుంది, ఆ మూడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా TSC కానీ, రైల్వే కానీ, SSC కానీ, ఇవి ఇంపార్టెంట్ టాపిక్ అండి దీంతో పాటు. నెక్స్ట్ ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్, ఆగ్నేయాసియా అంటే మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటారు. ఇది ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే జకర్తా, ఇండోనేషియా. ఎప్పుడు ఏర్పడిందంటే 1967. నెక్స్ట్ వన్ ICC, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉంది. UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాము. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. జైషా అనేది ఇతను చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. నెక్స్ట్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి, SCO. దీని సమ్మిట్ కూడా జరగబోతుంది, అవన్నీ మనం చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బీజింగ్లో ఉంది. 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ కూడా మనకు జరుగుతుంది. బ్రిక్స్ అంటే మనకి 11 సభ్య దేశాలు ఉంటాయండి ప్రస్తుతం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఇండోనేషియా, UAE, అలాగే ఇరాక్, ఇవన్నీ కూడా ఉంటాయి ఇండోనేషియాతో పాటు. సో ఇవన్నీ కూడా మనం వేరే టాపిక్లో నేర్చుకుంటాం. బ్రిక్స్ ఎక్కడ ఏర్పాటైందంటే, ఇప్పుడు ఏర్పాటైందంటే 2009లో ఏర్పాటైంది. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి హెడ్ క్వార్టర్ అనేది ప్రత్యేకంగా ఉండదు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాటో అండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బ్రసెల్స్, బెల్జియంలోని బ్రసెల్స్, ఓకేనా. 1949 అండి, 1949 గుర్తుపెట్టుకోండి, 1949 బ్రసెల్స్, బెల్జియం. నెక్స్ట్ UNEP, యునైటెడ్
నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నైరోబి, కెన్యాలో ఉంది. 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. 1972 యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనండి, పర్యావరణకు సంబంధించింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకుంటే ఇంటర్పోల్ అండి. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లోని లయన్స్లో ఉంది. ఫ్రాన్స్లోని లయన్స్ గుర్తుపెట్టుకోండి, 1923లో ఏర్పాటైంది. ఇది చాలా మనకి ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పిన అన్ని సంస్థలు కూడా మనం మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోకి సంబంధించి మనం అలాగే పంచవర్ష ప్రణాళికలు కానీ, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి, యునెస్కోకి సంబంధించి వేరు టాపిక్స్, ఇంకా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం మనం ఫిబ్రవరి లోపు 30 to 35 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే తెలంగాణకి సంబంధించి డిఎస్సికి సంబంధించి కానీ, ఎస్ఎస్సి జీడీ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా, వాటికి సంబంధించి కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 35 కూడా నేర్చుకుని వెళ్ళండి. తప్పనిసరిగా మనకి వీటి నుండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ వస్తాయి. అలాగే మనం ఆల్రెడీ జనవరి 1 నుండి కరెంట్ అఫైర్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు డైలీగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్కి 30 days 31st డేస్కి వచ్చేసరికి పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువ అమౌంట్లోనే. దీంతోపాటు అలాగే మనకి కరెంట్ అఫైర్స్తో పాటు మనకి ప్రీవియస్గా ఉండే జూలై నుంచి, అంటే 2025 జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ యొక్క పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వేరే టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.